సపోజ్ అక్కడ యూటర్న్ చేస్తా చూడండి, ఒకసారి చూపిస్తాను మీకు. సో ఇక్కడ యూటర్న్ చేయాలంటే ఫుల్ రైట్ సైడ్ అయితే తిప్పాలి మనం. తిప్పిన తర్వాతకి టర్న్ అయిన తర్వాతకి మనం స్టీరింగ్ వదిలేసినట్టయితే ఆటోమేటిక్గా రొటేషన్ అవుతుంది. మీకు చూపిస్తా చూడండి ఇప్పుడు మీకే. సో టర్న్ అయిన తర్వాత వదిలేయండి, చూడండి ఆటోమేటిక్గా రొటేషన్ అయిపోయి స్ట్రైట్ అయిపోయింది అదే. సో ఈ విధంగా కావాలంటే హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో కొత్తగా కార్ డ్రైవింగ్ నేర్చుకునే బిగినర్స్ డ్రైవింగ్ నేర్చుకునే సమయంలో కార్ని అనేది యూటర్న్ అనేది ఏ విధంగా చేయాలి. సో డ్రైవింగ్ నేర్చుకునే బిగినర్స్కి యూటర్న్ చేయడంలో కొన్ని ప్లేస్లలో చాలా ఇబ్బంది పడుతుంటారు. సరైన పద్ధతిలో ఎలా చేయాలి, ఏ విధంగా నేర్చుకోవాలి, దాని గురించి కొన్ని టెక్నిక్స్ చెప్తాను. కొన్ని టెక్నిక్స్, కొన్ని టిప్స్ పాటించినట్టయితే యూటర్న్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేయొచ్చు. సపోజ్ మీరు సిటీలో డ్రైవింగ్ నేర్చుకున్నారంటే మనం కంపల్సరీ యూటర్న్ చేసే దగ్గర ఎదురుగా వెహికల్స్ చాలా వస్తుంటాయి. సో అక్కడ ఏ విధంగా యూటర్న్ చేయాలి అండ్ కొంచెం ఖాళీగా ఉన్న రోడ్డు దగ్గర యూటర్న్ ఎలా చేయాలి అనే దాని గురించి క్లియర్గా స్టెప్ బై స్టెప్ చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో మాత్రం చాలా బాగుంటుంది, లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో మీకు పర్ఫెక్ట్గా యూటర్న్ చేయడం గురించి 100% నేర్చుకుంటారు. ఫుల్గా మీరు ఇవన్నీ స్టెప్స్ పాటించినట్టయితే మీకు క్లియర్గా యూటర్న్ చేయడం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. అదేవిధంగా మన వీడియో నచ్చితే ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. టిప్ నెంబర్ 1, కార్ యొక్క స్టీరింగ్ తిప్పే కరెక్ట్ పద్ధతి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూటర్న్ చేయాలంటే స్టీరింగ్ తిప్పే విధానం కరెక్ట్ తెలియాలి. సో అలాంటప్పుడే మనకు ఆ యూటర్న్ చేసేటప్పుడు ఇబ్బంది ఉండదు. సో కొంతమంది కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళకి ఒకేసారి యూటర్న్ చేయడం, స్టీరింగ్ తిప్పడం రాదు. సో అలా ఏం చేస్తుంటారు, ఇలా తిప్పుతుంటారు. సో ఈ విధంగా తిప్పితే మనకు అలా కరెక్ట్గా బండి అయితే యూటర్న్ చేయలేం. సో మీరేం చేస్తారు, ఇలా స్టీరింగ్ స్ట్రైట్ ఉంది కదా, సపోజ్ ఇక్కడ ముందు యూటర్న్ చేయాలి. అలాంటప్పుడు ఏం చేయండి, ఒక సింగిల్ హ్యాండ్తో చేయొచ్చు, డబల్ హ్యాండ్తో చేయొచ్చు. సింగిల్ హ్యాండ్తో ఎలా చేయాలంటే, సపోజ్ ఇక్కడ యూటర్న్ అయితే ఎప్పుడైనా మనకు రైట్ సైడ్ ఉంటుంది. సో ఇక్కడ ఇది ఉంది కదా, ఈ ప్లేస్ అనేది ఈ స్టీరింగ్కి ఇట్లా నొక్కి పెట్టండి. ఇక్కడ స్కిట్ కాకుండా మనకు గ్రిప్ ఉంటుంది. ఏ కార్కైనా స్టీరింగ్ మీద గ్రిప్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చెయ్యి ఇట్లా పెట్టేసి ఇట్లా కొంచెం నొక్కి పట్టండి, ఇట్లా నొక్కి పట్టి ఇలా తిప్పండి. సో ఇలా తిప్పితే మనకు మూమెంట్ అనేది చాలా క్లియర్గా నీట్గా తిరిగిపోతుంది. సో లేదు అనుకుంటే మీరు 2 హ్యాండ్స్తోని తిప్పాలన్నప్పుడు, సో చూడండి ఒకసారి 9x3 డైరెక్షన్లో పట్టుకున్న తర్వాతకి ఇలా తిప్పేయండి. సో ఇక్కడ రైట్ తిప్పాలన్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్ అనేది స్టీరింగ్ మీదనే ఉంటుంది, ఓన్లీ రైట్ హ్యాండే రొటేట్ అవుతుంది. సో చూడండి, ఇక్కడ లెఫ్ట్ తిప్పేటప్పుడు రైట్ ఉంటుంది, రైట్ తిప్పేటప్పుడు లెఫ్ట్ ఉంటుంది, ఆపోజిట్ హ్యాండ్ ఉంటుంది. సో సపోజ్ ఇది స్టీరింగ్ స్ట్రైట్ ఉంది, ఇలా ఉంది స్ట్రైట్. ఇప్పుడు మనం రైట్ టర్న్ చేసేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ స్టీరింగ్ మీదే ఉంటుంది, రైట్ హ్యాండే రొటేషన్ కావాలి. క్లియర్గా గమనించండి, మీకు తెలుస్తుంది. సో చూడండి, నేను తిప్పుతున్నాను, ఈ హ్యాండ్ అనేది మళ్ళీ ఇట్లా వచ్చేది. సో మళ్ళీ ఈ హ్యాండ్ ఇట్లా వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది, మనకు ఫుల్ కటింగ్ అయితే ఎక్దమ్ ఫ్రీగా తిరిగిపోతుంది. ఇలా 2 హ్యాండ్స్ పట్టుకున్న తర్వాతకి లెఫ్ట్ తిప్పాలన్నప్పుడు రైట్ హ్యాండ్ స్టీరింగ్ మీద ఉంటుంది, లెఫ్ట్ హ్యాండే రొటేట్ అవుతుంది. సో రైట్ తిప్పాలన్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్ స్టీరింగ్ మీద ఉంటుంది, రైట్ హ్యాండ్ ఒకటే రొటేషన్ అవుతుంది. సో ఈ విధంగా తిప్పండి. ఈ విధంగా తిప్పడం వల్ల మీకు క్లియర్గా వస్తుంది. సో చూడండి, సింగిల్ హ్యాండ్తో ఈ విధంగా తిప్పొచ్చు, చాలా ఫ్రీగా తిప్పొచ్చు, స్పీడ్గా. నేనేం లేదు, ఈ ఉంది కదా హ్యాండ్ అనేది ఈ స్టీరింగ్ మీద కొంచెం నొక్కి బట్టి ఇలా తిప్పితే మీకు ఫ్రీగా తిరుగుతుంది. స్టీరింగ్ అనేది ఒకసారి రైట్ తిప్పిన తర్వాతకి వదిలేస్తే ఆటోమేటిక్గా స్ట్రైట్గా రొటేషన్ అవుతుంది. మీకు అది చూపిస్తాను డ్రైవింగ్ చేసుకుంటూ. సో ఈ విధంగా మీరైతే స్టీరింగ్ అయితే ఫస్ట్ తిప్పే విధానం ఈ విధంగా నేర్చుకోండి. మీకు యూటర్న్ చేసే దగ్గర చాలా సింపుల్గా పర్ఫెక్ట్గా వస్తుంది. టిప్ నెంబర్ 2, కార్ యూటర్న్ చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఫ్రెండ్స్, మనం ముందు యూటర్న్ చేస్తున్నామంటే ఖచ్చితంగా మనం ఫస్ట్ లైన్లోకి రావాలి. ఇలా మీరు సెకండ్ లైన్లో ఉన్నట్టయితే సిగ్నల్ ఇచ్చి రైట్ సైడ్ ఇండికేటర్ ఆన్ చేసుకొని రైట్ సైడ్ మిర్రర్ చూస్తూ ఇలా ఫస్ట్ లైన్లోకి మనం బిఫోర్ 200-300 మీటర్స్ ముందే రావడం అనేది కరెక్ట్ పద్ధతి. ఇలా ఫస్ట్ లైన్లోకి వచ్చిన తర్వాతకి ఇక్కడ ఒకసారి రైట్ సైడ్ మిర్రర్ని గమనించండి. మన కారుకి డివైడర్కి ఖచ్చితంగా 3 నుంచి 4 ఫీట్ల డిస్టెన్స్ అయితే ఎల్లప్పుడూ మెయింటైన్ చేయాలి. అలా మెయింటైన్ చేసినప్పుడు మనకు ఈజీగా యూటర్న్ చేస్తున్నప్పుడు మన కార్ అనేది ఆ డివైడర్కి తగలకుండా చాలా సేఫ్గా క్లియర్గా టర్న్ అయిపోతుంది. ఇక్కడ ఒకసారి రైట్ సైడ్ మిర్రర్ చూడండి. రైట్ సైడ్ మిర్రర్ అనేది అక్కడ డివైడర్కి ఇట్లా సమానంగా కనిపిస్తుందంటే ఇక్కడ మనకు ఈజీగా 3 నుంచి 4 ఫీట్ల డిస్టెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈ టెక్నిక్ పాటించండి.
టిప్ నెంబర్ 3, యూటర్న్ కరెక్ట్గా ఎలా చేయాలి, యూటర్న్ దగ్గర పాటించవలసిన జాగ్రత్తలు. సో ఆ కార్ మిర్రర్ అనేది మనకి ఇలా స్ట్రైట్గా ఉండాలి. సో ఖచ్చితంగా మీరు ఫస్ట్ రైట్ సైడ్ మిర్రర్ చూసిన తర్వాతకి ఇక్కడ మీరు రైట్ సైడ్ ఇండికేటర్ అయితే ఆన్ చేయాలి. ఆన్ చేసిన తర్వాతకి ఇక్కడ మనకు ఎలాగో 3 feet డిస్టెన్స్ ఉంది కనుక ఆ డివైడర్కి అయితే ఖచ్చితంగా తగలదు. సో ఇక్కడ ఏం చేయాలంటే మన కారు రైట్ సైడ్ మిర్రర్ అనేది ఇక్కడ కార్నర్కి స్ట్రైట్గా రావాలి. ఇక్కడ గమనించండి ఒకసారి. మీది ఏ కార్ అయినా పర్లేదు ఫ్రెండ్స్, సేమ్ ఇదే టెక్నిక్ పాటించండి. యూటర్న్ చేసే దగ్గర ఇక్కడ మన కారు రైట్ సైడ్ మిర్రర్ అనేది ఇలా ఈ కార్నర్కి, డివైడర్ యొక్క కార్నర్కి ఇలా సమానంగా రావాలి. ఎందుకంటే ఇలా ఎందుకు రావాలంటే మన కారు యొక్క ముందు భాగం ఉంటుంది కదా, ఏదైతే ముందు భాగం ఉంటుందో ఫస్ట్ ఈ కార్నర్కి క్రాస్ కావాలి. అప్పుడు మనకు యూటర్న్ అనేది చేస్తున్నప్పుడు క్లియర్గా తిరిగిపోతుంది, ఆ ఎడ్జ్కి తగలకుండా సేఫ్గా తిరుగుతుంది అన్నట్టు. ఎల్లప్పుడూ ఇలా స్ట్రైట్గా వచ్చిన తర్వాతకి మీరు యూటర్న్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి. ఈ కార్నర్కి స్ట్రైట్ వచ్చిన తర్వాతకి మీరు ఇక్కడ రైట్ సైడ్ మిర్రర్ చూస్తూ తిరగాలి. సో ఇక్కడ మనకు ఎదురుగా చాలా వెహికల్స్ వస్తున్నాయి గమనించండి. సో ఇలా ఉన్నప్పుడు మాత్రం వెళ్ళొద్దు. సో ఒకసారి ఇక్కడ మనం ఏం చేయాలి, బ్రేక్ మీద కాలు పెడుతూ బ్రేక్ మీద కాలు తీస్తూ ఇక్కడ కార్ మొత్తం ఆగిపోయింది అనుకోండి, సపోజ్ మాన్యువల్ కార్ అయితే ఫస్ట్ గేర్లో వేసుకోవాలి. ఫస్ట్ గేర్లో వేసుకొని ఇలా మీరు సింపుల్గా క్లచ్ అనేది వదులుతూ మళ్ళీ నొక్కుతూ ఇలా బ్రేక్ మీద కాలు ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ రైట్ సైడ్ కింద చూడాలి, ఎందుకంటే బైక్ వాళ్ళు దుడుతూ ఉంటారు. సో ఒకేసారి తిరగొద్దు, తొందరపడద్దు, వెహికల్స్ చాలా ఉంటాయి. సో ఎదురున్న వెహికల్స్ అనేది మనం ఇలా సైడ్ వచ్చిన దాకైతే మనం వెయిటింగ్ చేసుకుంటూ స్లోగా మెల్లగా తిరగాలి. ఓకే, ఇక్కడ తిరుగుతున్నప్పుడు మనం రైట్ సైడ్ మిర్రర్ ఖచ్చితంగా గమనించాలి. సపోజ్ ఇక్కడ యూటర్న్ చేసాము, చేసిన వెంటనే మనం రైట్కి కానీ లెఫ్ట్కి కానీ వెళ్ళొద్దు ఇమీడియట్లీ, ఎందుకంటే పక్కనే వెహికల్స్ ఉంటాయి, వచ్చేస్తాయి, తగులుతాయి. కొద్ది దూరం స్ట్రైట్ వెళ్ళండి. వెళ్ళిన తర్వాతకి అప్పుడు మీరు రైట్ వెళ్ళాలా లెఫ్ట్ వెళ్ళాలా అనేది నిర్ణయించుకొని, రైట్ అయితే రైట్ మిర్రర్, లెఫ్ట్ వెళ్ళాలంటే లెఫ్ట్ మిర్రర్ ఇలా చూస్తూ ఇండికేటర్ ఆన్ చేస్తూ మీరు ఇక్కడ రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ రావాల్సి ఉంటుంది. ఎందుకంటే కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే సమయంలో ఇలాంటి జాగ్రత్తలు పాటించకుండా చాలామంది తొందరపడి యూటర్న్ దగ్గర ఒకేసారి రైగిన వెళ్ళిపోతుంటారు. అలా చేయడం వల్ల ఎదురుగున్న వెహికల్స్ మన వెహికల్స్ తగిలించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి, బండి డ్యామేజ్ అవుతుంది ఫ్రెండ్స్. అందుకోసమే యూటర్న్ చేసే దగ్గర తొందర అనేది అస్సలు పడొద్దు. నిదానంగా నెమ్మదిగా అన్నీ చూసుకొని సైడ్ చూసుకుంటూ కరెక్ట్గా యూటర్న్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి. సపోజ్ మీరు ఇక్కడ మిడిల్ లైన్ కానీ లాస్ట్ లైన్లో డ్రైవింగ్ చేస్తున్నారనుకోండి. సపోజ్ మనం ముందు అక్కడ యూటర్న్ చేసేది ఉంది, ఒక 200 meters బిఫోరే మీరు ఏం చేయాలి, ఇలా రైట్ సైడ్ మిర్రర్ చూస్తూ రైట్ సైడ్ ఇండికేటర్ ఆన్ చేసుకొని స్లోగా ఇక్కడి నుంచే మీరు మెల్లమెల్లగా రైట్ లైన్లోకి చేంజ్ కావాలి. ఒకేసారి యూటర్న్ దగ్గరికి వెళ్ళినాక లైన్ చేంజ్ కావడం అనేది కష్టంగా ఉంటుంది, వెహికల్స్ అనేది ఎక్కువగా ఉంటుంది కనుక మీరైతే ఆ లాస్ట్ లైన్లో ఉన్నట్టయితే మీరు ఖచ్చితంగా రాలేరు. అందుకోసమే ముందే యూటర్న్ ఉందంటే ఒక 200-300 meters ముందే మీరు ఇలా సింపుల్గా రైట్ సైడ్ లైన్లోకి ఫస్ట్ లైన్లోకి కరెక్ట్గా రావడం అనేది కరెక్ట్ పద్ధతి. అప్పుడు మీకు యూటర్న్ చేసేటప్పుడు ఇబ్బంది అయితే ఉండదు. మీరు సపోజ్ లాస్ట్ లైన్లో ఉండి ఆ యూటర్న్ దగ్గర ఇట్లా సడన్గా రైట్కి రావాలంటే కుదరదు, అక్కడ వెహికల్స్ అనేది స్పీడ్గా వస్తుంటాయి, మనం రాలేము, మీరు అక్కడ కన్ఫ్యూజ్ అవుతుంటారు. అందుగురించే యూటర్న్ ముందు ఉందంటే బిఫోర్ 300-200 meters ముందే మీరు రైట్ లైన్లోకి అయితే రావాలి. వచ్చిన తర్వాతకి ఇక్కడ మీరు రైట్ సైడ్ మిర్రర్ చూస్తూ మనకు ఇక్కడ కార్నర్ ఉంది కదా, ఆ కార్నర్కి మన రైట్ సైడ్ మిర్రర్ అయితే సమానంగా రావాలి. ఏ కార్ అయినా సరే సేమ్ ఇదే టెక్నిక్ పాటించండి. ఇక్కడ రైట్ సైడ్ సమానంగా వచ్చింది, ఇక్కడ నేను రైట్ తిరుగుతూ రైట్ మిర్రర్ చూస్తూ ఇక్కడ ఎదురుగా ఏ వెహికల్స్ వస్తున్నాయని చూస్తున్నా. ఇక్కడ వెహికల్స్ తక్కువ ఉన్నాయి, ఒకేసారి సడన్ ఇట్లా సెకండ్ గేర్లో వేసుకొని తిప్పేయండి, సరిపోతుంది. సింపుల్గా మీకు యూటర్న్ అయితే వచ్చేస్తుంది. ఖచ్చితంగా మీరు ఎల్లప్పుడూ ఈ రైట్ సైడ్ మిర్రర్ అండ్ లెఫ్ట్ సైడ్ మిర్రర్ అండ్ సెంటర్ మిర్రర్ కింద చూస్తూ డ్రైవింగ్ చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఈ విధంగా అన్నీ పర్ఫెక్ట్గా చూసుకొని జాగ్రత్తగా యూటర్న్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా ప్రతి ఒక్కరు ఇలా నేర్చుకోండి, మీకు యూటర్న్ చేయడం ఇబ్బంది ఉండదు, పర్ఫెక్ట్గా యూటర్న్ అయితే చేయడానికి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ బై.